నమస్తే, మీరు చూస్తున్నారు రైతన్నకి తోడుగా. ఈ రోజు అయితే మాత్రం మనం వేరుశెనగ సాగు గురించి అయితే పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం అని చెప్పి మనం బుజ్జిగారి దగ్గరికి అయితే వచ్చాం. ఈయన ఎలాంటి విత్తనం వేశారు, ఇంత ఎండల్లో కూడా అతను ఏం జనక పంటని ఎలా కాపాడుకున్నారు, ఏంటి అసలు దీనివల్ల గిట్టుబాటు ధర ఎలా ఉంది, ఈయన ఎందుకు ఎక్కువగా ఏం జన సాగు చేస్తున్నారు, ఈ ఏరియాలో మనం చూస్తున్నట్టు ఎక్కువ హెక్టార్లో మొత్తం వేరుశెనగ సాగే చేస్తున్నారు అనమాట. ఈ వేరుశెనగ అనేది ఎలాంటి నేలకి ప్రతికూలంగా ఉంటుంది అనేది మనం బుజ్జిగారిని అడుగుదాం. నమస్తే బుజ్జిగారు. నమస్తే అండి. ఇప్పుడు మీరు వేరుశెనగ సాగు చేస్తున్నారు కదా. అవును సార్. ఇప్పుడు వేరుశెనగ పోయిన సంవత్సరం అనేది అకాల వర్షాలు, మంచి కాయ బీకే టైంలో మనం మార్కెటింగ్ చేసిన మంచి వానలు పడి మీరైతే పెట్టిన పెట్టుబడి కూడా రానటువంటి పరిస్థితి ఉంది. అవును సార్. అలాంటి సమయాల్లో మీరు మళ్ళీ ఏం జనగ వేశారు. అవును. అసలు ఏం జనగ పంటకి ప్రధానంగా ముందు ఎలాంటి నేలలు కావాలి? మెయిన్ నేలలు వచ్చి ఇసుక నేల కావాలి. ఇసుక నేల ఖచ్చితంగా. తర్వాత ఓకే, మసరు నేల కావాలి. ఓకే, ఈ రెండు నేల సూటబుల్. మసరు నేల, ఇసుక నేల. ఇసుక నేల ముందు అసలు మనం ఏం జనగ వేసుకోవడానికి దుక్కి ఎలా చేసుకోవాలి? దుక్కు బాగా ఓకే, సదును చేసుకోవాలి. ఓకే, బాగా మెత్తగా సదును చేసుకుని ఫస్ట్ దుక్కి ఎలాగా ఎన్నిసార్లు దుక్కు దున్నుకోవాలి? ఈ గొర్రె కల్టివేటర్ 3 సార్లు, గొర్రె 3 సార్లు పడుద్దండి. ఓకే, తర్వాత మెత్తగా దున్ని ఇంకా ఓకే, ఎరువులు అది ఎకరానికి హెక్టార్కి వచ్చేసి 2 క్వింటాల ఎరువులు వేసుకోవాలి. ఓకే, తర్వాత వచ్చేసి విత్తనం శుద్ధి చేసుకోవాలి. ఓకే, అక్కడ నుంచి మన పైరును చూసుకుని తేలికపాటి మందులు కొట్టుకుంటూ. అంటే మీరు ఎలాంటి మందులు వాడాలి దీనికి? తెగుళ్ళు మందులా, పురుగు మందులా, ఎలాంటి? మెయిన్ తెగుళ్ళు మందులండి. మెయిన్ ఓకే, దీనికి ఎక్కువ తెగుళ్ళు వస్తాయి. ఎక్కువ తెగుళ్ళు వస్తాయి. ఓకే, మీరు విత్తనం వేసిన ఎకరానికి ఎన్ని కేజీలు విత్తనం వేస్తారు? ఎకరానికి వచ్చేసి చెప్పండి, ఎన్ని కేజీలు విత్తనం వేస్తారు మీరు? 1.5 కేజీలు అండి. ఓకే, 1.5 కేజీ. ఓకే, ఒక 160 కేజీలు ఎకరానికి వేసుకుంటారు కదా. కొంతమంది సైంటిఫికల్ గా అయితే రైతులకి అన్ని విత్తనాలు వేయాల్సిన అవసరం లేదు, కింటలోపే అని చెప్తారు కదా. మీరు ఎందుకు అన్ని? ఇప్పుడు ఈ క్యాష్ 17 అన్నది స్టార్టింగ్ కానీ ఎండింగ్ వరకు మాకు చచ్చిపోతాను ఉంటుంది. ఓకే, ఈ రకం పేరేంటి? క్యాష్ 70. ఓకే, ఈ ట్యాగ్ 70. ట్యాగ్ 70. ఓకే, ఈ రకానికి ఉన్న గుణం అది? దానికి ఉన్న గుణం అది. ఓకే, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చచ్చిపోతానే ఉంటుంది. ఓకే, ఈ చచ్చిపోవడం వల్ల ఏంటంటే మీరు ఎక్కువ విత్తనాన్ని అనేది వేసుకుంటారు అనమాట. 160, 140 సరిపోయేదాన్ని 160, 150 పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే, అందువల్ల ఓకే, విత్తనం వేసుకుంటారు, పిండి వేసుకుంటారు, ఇవన్నీ చేసుకుంటారు. మధ్యలో విత్తనాలు చచ్చిపోతే ఓవరాల్ గా చూస్తే మీరు ఇది పంటకాలం మొత్తం ఎన్ని రోజులు పంటకాలం? ఇది 90 రోజులు అండి. ఇప్పుడు 90 రోజులు పంటకాలం అండి. 90 రోజుల్లో ఇప్పుడు మీకు ఎలాంటి సమస్యలు అనేది ఎదుర్కొంటున్నారు మీరు? మెయిన్ వాటర్ సమస్య వచ్చిందండి ఈ సంవత్సరం. మెయిన్ వాటర్ సమస్య వచ్చింది. ఓకే, ఎందుకని అంటే అసలు వర్షం లేదు. సంక్రాంతి తర్వాత ఒక్క వెదర్ కల్టివేషన్ కూడా వర్షం లేకపోవడం బాగా టెంపరేచర్ పెరిగిపోయి. ఓకే, మీరు ఈ టెంపరేచర్ తట్టుకోలేక మాత్రం ఇప్పుడు ఈ నీళ్లతో ఇలా తడిపి నీళ్లతో కంటిన్యూగా 2 days 3 days తడపాల్సి వస్తుంది. ఇప్పుడు నీళ్లు తడపడం అంటే ఈ ఎండలో మామూలు అయిన విషయం కాదు కదా. ఇప్పుడు చాలా మంది స్ప్రింక్లర్లు ఇలాంటివి వాడతారు కదా, మీరు ఎందుకని వాడలేదు? స్ప్రింక్లర్ డోస్ చాలదండి. ఎందుకని? వాటర్ డొంగ ఈ వెదర్ కి సరిపోవట్లేదు. ఓకే, ఒక రోజుకి ఎన్ని ఎకరాలు తడపగలరు ఇట్లా ఒక వ్యక్తి ఒక మనిషి కలిసి రోజుకి వచ్చి 1 ఎకరం తడపగలడండి. ఒక ఎకరమే? మరి దానికి సమకూలించాలంటే వాటర్ కూడా కావాలి కదా మీకు? వాటర్ కావాలి, ఓకే, కరెంట్ కావాలి, ఓకే, డీజిల్ ఇంజిన్ కావాలి. మరి ఇంత కష్టపడుతున్నారు కదా, ఇన్ని పిండ్లు, ఇన్ని దుక్కులు, ఇన్ని విత్తనాలు, ఇంత నీళ్లు తడపడం ఒక వ్యక్తి రోజు కూలి 700-800 ఉంటది. అలా మీరు ఇప్పుడు ఎండలు వచ్చిన కానీ ఇప్పటి నుంచి తడుపుకుంటానే వస్తున్నారు. ఇంత చేసినా సరే మీకు ఎలా ఉంటది? ఒక ఎకరానికి ఎంత దిగుబడి రావచ్చు? ఎకరానికి పెట్టుబడి 50,000 అయిద్దండి. ఇంకొక 50,000 వచ్చిందని ఆశ. ఓకే, ఇప్పుడు ఎంత దిగుబడి రావచ్చు? 50,000 ఖర్చు అయితే ఇంకొక 50 రావచ్చు అని ఆశ. 1,00,000. ఓకే, ఇప్పుడు దీన్ని పీకడానికి గానీ, మిషనింగ్ వేసుకోవడానికి గానీ ఖర్చులు ఓవరాల్ గా. ఓకే, ఇప్పుడు మీరు వేరుశెనగ ఇంత కష్టపడి పండిస్తుంది ఎకరానికి 50,000 కోసమా? 50,000. ఓకే, ఎకరానికి 50,000 ఖర్చు వచ్చింది, 50,000 మిగులుతాయి అంటున్నారు కదా. ఇవాళ ఈ మధ్యలో మీరు మీ కూలీ ఎన్ని లెక్కేసుకున్నారా 50,000 లాభంలో? వేసుకున్నాం కానీ ఇంకా ఇప్పుడు ఈ వెదర్ కండిషన్ బట్టి ఇంకా ఖర్చు పెరిగిపోతుంది. ఇప్పుడు మీరు ఇంకా మీరు పూత కూడా రాలేదు కదా వేరుశెనగకి, అప్పుడే ఎండలు ముదిరిపోయినాయి. మరి దీనివల్ల ఈ ఎండల వల్ల, ఈ నీళ్ళ కొరత వల్ల మీకు దిగుబడి తగ్గే అవకాశం లేదా? దిగుబడి తగ్గింది. ఓకే, దిగుబడి తగ్గింది. వాతావరణం అనుకూలించకపోతే, వర్షం పడకపోతే. ఈ రకం అన్ని కాలాలకు అనువా? అన్ని నేలకు సూటబుల్. ఓకే, అన్ని వెదర్ కి సూటబుల్ అయింది. ఓకే, ఈ రకం అనేది. ఈ రకం. ఓకే, ఇప్పుడు మీరు చూస్తే వేరుశెనగ ఎన్ని సంవత్సరాల నుంచి వేరుశెనగ సాగు? నేను 5 years కూడా సాగు చేస్తున్నానండి. 5 years నుంచి సాగు చేస్తున్నారు. ఓకే, అయినా సరే మీకు ఈ వేరుశెనగ 5 సంవత్సరాలకి ఈ సంవత్సరాన్ని పోల్చుకుంటే ఎలా ఉంది?
పోయిన సంవత్సరం పోయిన 2 years బాగా పండిందండి. ఓకే. ఈ రకాల వర్షాలు కొంచెం డ్యామేజ్ అయింది, కొంచెం ఇబ్బంది పడ్డారు బాగా. ఇబ్బంది పడ్డాము. ఓకే. అందువల్ల పెద్ద ప్రాఫిట్ లేకపోయినా సరే మళ్ళీ ఓకే ఈ సంవత్సరం అన్న గట్టిగా ఏదన్నా దిగుబడి వస్తుందని ఆశతో చేసామండి. ఓకే. మరి ఈ సంవత్సరం ఏమో కాలువ లేదు, ఓకే. తర్వాత వర్షాలు లేవు, ఓకే. తర్వాత వచ్చేసి మరి వెదర్ ఎక్కువైపోయింది, టెంపరేచర్. ఓకే. అందువల్ల ఏంటో అన్నది మాకే ఎంత పడతలేదు, ఏం చేయాలన్నది ఏంటన్నది. ఓకే. ఇప్పుడు ఈ వేరుశెనగ కూడా ఏమన్నా పడినప్పుడు నష్టాలు వచ్చినప్పుడు ఏమైనా గవర్నమెంట్ సబ్సిడీలు కానీ విత్తనాలకు కానీ ఈ వాటర్ కానీ సంబంధించి ఏమైనా ఉంటుందా గవర్నమెంట్ నుంచి? గవర్నమెంట్ అంటారు కానీ మన దాకా అందులేదండి, మన దాకా అందదు. అంతలేదు. ఓకే. ఇప్పుడు ఒక ఎకరానికి ఎంత ఆదాయం? ఇప్పుడు ఎకరానికి ఇంత ఆదాయం 50,000 మిగులుతాయి అన్నారు కదా. ఒకవేళ ఎన్ని నష్టపోయకుండా ఉండరు కదా ఏ రైతు కూడా? దాని సరిపోద్దండి, సరిపోతాయి. ఏ జనకు నష్టం అయితే రాదు. ఆల్మోస్ట్ ఏ జనకు వేసినది ఎవడు నష్టపోయినోడు ఎవడు లేరండి. ఓవరాల్ దాని సరిపోద్ది. ఒకవేళ నష్టం వచ్చినా సరే పెట్టిన పెట్టుబడి వరకు సంపాదించుకోవచ్చు, దాని వరకు దానికి అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. ఓకే. దీని అయితే నేచురల్ గా రైతులు పురాతన పద్ధతుల ద్వారానే మీరు పండిస్తారా లేకపోతే కొత్తగా ఏమన్నా? లేదు, పాత పద్ధతులేనండి. మీరంతా పాత పద్ధతులే. పాత పద్ధతులే. ఓకే. ఓవరాల్ గా మీకు వేరుశెనగ సాగు ఎలా అనిపిస్తుంది? బాగానండి. ఓకే. రైతులు మా యూట్యూబ్ లో మా వీడియోలు చూసే రైతులకి మీరు ఏమి సలహాలు ఇవ్వదలుచుకున్నారు ఈ వేరుశెనగ సాగు గురించి? వేరుశెనగ అన్నది రైతు కష్టపడుతున్నాడు కాబట్టి శనక్కాయ వేసుకుంటే ఒక సంవత్సరం కాదు, ఒక సంవత్సరం అయినా ఓకే ఆదాయం పొందగలుగుతాడు. ఓకే. అదే మినిమం అయితే ఈ నేల పండదు. ఓకే. మధ్యలోనే కొంచెం డ్యామేజ్ వచ్చేస్తుంది, అసలు కూడా రాదు. ఓకే. ఇది అనుకోండి. ఓకే. ఒక గ్యారంటీతో మనకు లాస్ రాపోయినా ఒక 10-20 ఏళ్ళ కన్నా బయటపడతాడని ఒక ఆశ ఉంటుంది. ఓకే. వేరుశెనగలో ఇది ఒక బెనిఫిట్లు. అసలు ముందు విత్తనం ఎలా ఎన్నుకున్నారు సార్ మీరు? ప్రధానంగా విత్తనం ఎలా ఎన్నుకుంటారు? ప్రత్యేకంగా రకాలలో ఈ నేల సెటబుల్ అయిద్దని ఫస్ట్ మన ఫార్మర్స్ వేసిన దాన్ని బట్టి చూసుకొని సెట్ అయింది కాబట్టి ఇక మనం కూడా అదే వేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మనం కూడా అదే ఓకే కొంచెం ట్రైల్ వేసాము, బర్లా సెట్ అయింది, అలా పెంచుకుంటూ వచ్చాము. వేరుశెనగ సాగు చాలా ఆనందాన్ని ఇస్తుంది. పర్లా అది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, రైతులందరూ కూడా ఈ వేరుశెనగ సాగు అయితే మాత్రం ఎక్కువ చూస్తున్నాం కదా. రైతులు అయితే మాత్రం అనేక రకాలు పండిస్తున్నప్పటికీ నష్టం వచ్చినా సరే ఈ వేరుశెనగ సాగు చేసుకున్నటువంటి రైతు అయితే ఏం చెప్తున్నారంటే ఎంత నష్టం వచ్చినా సరే పెట్టిన పెట్టుబడి అయితే మాత్రం రైతులకైతే వస్తుంది. ఈ రైతు బుజ్జిగారు అయితే మాత్రం గత 5 సంవత్సరాల నుంచి కూడా ఈ వేరుశెనగ సాగు అయితే చేస్తున్నారు. పోయిన సంవత్సరం నష్టపోయినప్పటికీ కూడా మళ్ళీ అంటే రైతు నష్టపోయినా సరే పదే చేస్తాడు అనే నిదర్శనం మన బుజ్జిగారు అని చెప్పొచ్చు. బుజ్జిగారు అయితే మాత్రం ఎంతో చాకిరి అనమాట. ఒక రోజల్లా నిలువు ఎండలో నిలబడి ఇలా ట్యూబుల ద్వారా తను రోజు కేవలం 1 ఎకరం మాత్రమే ఇలా తడుపుతూ ఉంటారు అనమాట. ఇది ఈ రోజు ఒక రైతు గాథ అయితే మీకు చూపించాలని అనుకుంటున్నాను. ఇలాంటి న్యాచురల్ గా రైతుల గురించి వీడియోలు చేసే ఉద్దేశంతో ఈ రైతన్న తోడుగా అయితే మీ ముందుకైతే వచ్చింది. ఇలాంటి వీడియోలు మీకు కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతన్నకు తోడుగా.